హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఇవాళ డిఎస్పి షో ఉంది. సో డిఎస్పి షోకి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా డిఎస్పి షో 7:30కి, ఇప్పుడు ఆల్మోస్ట్ 7 అయిపోయింది. మేము ఇక్కడ నుంచి వెళ్ళడానికి 20 minutes చూపిస్తుంది. సో పండు నేను ఇద్దరం బ్లాక్ సో వీఆర్ సో ఎక్సైటెడ్ అనమాట. లైవ్ కన్సర్ట్ జరుగుతుంది. ఇంకా మంగ్లీ వాళ్ళ సిస్టర్ అనసూయ గారు చాలా మంది వచ్చారనమాట. సో వాళ్ళందరినీ లైవ్గా చూడబోతున్నాము అండ్ లైవ్ పర్ఫార్మెన్స్ చూడబోతున్నాము. సో లెట్స్ గో. సో మా 3 tickets అనమాట. ఇవి ఏంజల్ ఆఫ్ ద వింగ్స్ అరీనా లో జరుగుతోంది. అది ఒక పెద్ద స్టేడియం. సో అక్కడ కన్సర్ట్ ఉందన్నమాట, లైవ్ కన్సర్ట్. ఇందులో 2 tickets ఏమో హరి అండ్ బాబు పర్చేస్ చేశారు. ఒక టికెట్ ఏమో నేను ఒక రాఫుల్ లో విన్ అయ్యాను. చెప్పు. ఏంజల్ ఆఫ్ ద వింగ్స్ అంటే అరీనా అంటే ఒక అరీనాలో ఏంజల్స్ ని ఫైట్ చేస్తారు అంటే అండ్ ఏంజల్స్ కి వింగ్స్ ఉంటుంది అంటేనే. షర్టు భలే ఉంది పండు. ఇద్దరం బ్లాక్ వేసుకున్నాం పండుకి. సమ్మర్లో మేము స్విమ్మింగ్ నేర్పిస్తున్నాము. వీక్లీ ఒక క్లాస్ అనమాట. ఈవినింగ్ టైం ఉంటుంది. సో అలా 8 classes అనుకుంటాను. చాలా బాగా చేస్తున్నాడు స్విమ్మింగ్. మన కళ్ళ ముందరే తెలియకుండానే పెద్దోళ్ళు అయిపోతున్నారు పిల్లలందరూ. అసలు పండుని నేను 3 years ఉన్నప్పుడు నేను స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు 8 years పండుకి. అండ్ తనంతకే తను ఇండిపెండెంట్గా ఉంటున్నాడు. కొన్ని విషయాలలో చూస్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ స్విమ్మింగ్ చేస్తుంటే కూడా ఇంత చిన్నగా ఉన్నాడు, అప్పుడే ఇంత పెద్ద అయిపోయాడా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆల్ సెట్ టు గో డిఎస్పి షో. యాక్చువల్గా చాలా రోజులైంది జరిగి. నేను కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను వీడియో. టైం దొరకలేదు అస్సలు ఎడిటింగ్ చేయడానికి. అంతా లైవ్గా పెట్టేశాను అనమాట. డిఎస్పి ఎంట్రీ కానీ అండ్ తను పాడిన సాంగ్స్ కొన్ని అలాగే పెట్టేశాను. చాలా బాగుంది ఈ ప్లేస్ అంతా కూడా. అండ్ ఇక్కడ సమ్మర్ కదా, ఫుల్ ఎండలు ఉన్నాయి. ఒక్కొక్కసారి చాలా క్లైమేట్ బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ చలిగా కూడా. సో మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఏంజల్ ఆఫ్ ద వింగ్స్ అరీనా. సో అక్కడికి వెళ్ళాలి. సో ఇక్కడంతా కూడా ప్యారలల్ పార్కింగ్ అట్లా చేశారనమాట. బట్ మేము లోపల పార్క్ చేసాము. పార్కింగ్ చాలా కష్టం ఉంది ఇక్కడ. సో ముందే వచ్చి ఉండాలి. చూస్తున్నారు కదా బయట నుంచి చాలా పెద్ద స్టేడియం ఇది. అరే ఆర్ యూ ఎక్సైటెడ్ ఫర్ డిఎస్పి షో? నో, నాట్ అట్ ఆల్. ఏం మాట్లాడినా పండు, ఆర్ యూ ఎక్సైటెడ్ ఫర్ డిఎస్పి షో? అరే నువ్వు కూడా బ్లాక్ వేసుకుంటే బాగుండేమో. ముగ్గురం బ్లాక్ యాక్చువల్ ముగ్గురిది మ్యాచింగ్ అయింది. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ డిఎస్పి షో. స్టేడియంలో జరిగింది. ఇక్కడ అంతా కూడా కొంచెం ఫుడ్ అలా పెట్టారనమాట. అన్నీ కూడా పర్చేస్ చేయాల్సినవే. అండ్ లోపలంతా స్టేడియం చాలా పెద్దది. ఎంత బాగుందో అసలు లైవ్గా అలా చూస్తున్నప్పుడు. చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశారు అందరూ. లైవ్గా పెట్టాను, మీరు కూడా చూడండి.
రూపు మారలేదు, బైకు మీద రైమన్న రూపు మారలేదు, నీకు నాకు ఫేవరెట్ స్పాట్ మారలేదు, నువ్వెందుకు మారావే? చూపుల్లో పెట్టాడు పెద్ద తూట నన్నిట్ట కాల్చినాడు చా 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 చా. He's so cute, he's so sweet. ఆ పేరులోనే వైబ్రేషన్స్ ఉన్నాయి. బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు. ఇంకా అంతకంటే అండగా ఊహించుకొని పాడడం ఇంపాసిబుల్. సో ఇట్స్ హీస్ ది ఎపిటోమ్ ఆఫ్ హ్యాండ్సమ్నెస్. ఇప్పుడు చోల కళ్ళ మెరుపు గొప్ప నమః, పేద పెదవి గొప్ప నమః, సియాటల్లో ఉన్న యూత్ గొప్ప నమః, పేరు జాతి కోహినూరు సొగసుకు నమః. జాగ్రత్త, నోట్ నుంచి బ్లేడ్ వస్తుంది మళ్ళీ. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారు వచ్చే ముందు ఎటువైపు వెళ్తే అటు నువ్వే, అటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. It's all about music and dance. Right from a baby's cry to an old man's joy. Whenever I compose music, I imagine myself on the stage performing for millions of people. I find happiness in entertaining them by making them sing and dance. It's like Thanksgiving to God, my parents and my guru for making me a musician, and to all my lovely friends, fans and the beautiful film industry for giving me all that I have. Hope you enjoy it. Here we go. Okay, one request. Number
0